మావోయిస్టుల భారత్ బంద్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని వెంకటాపురం, వాచేడి ఏజెన్సీ మండలాల్లో పోలీసులు భద్రతను పెంచారు. వరంగల్, బీజాపూర్ జాతీయ రహదారిపై ముమ్మరంగా గస్తీ కాస్తూ ప్రతి వాహనాన్ని బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేయిస్తున్నారు. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో దండకారణ్య ప్రాంతాన్ని ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్ చేయిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి వేణు మరింత సమాచారాన్ని అందిస్తారు. వేణు, రేణుశ్రీ, ఈ రోజున మావోయిస్టులు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను ఏరివేతలో భాగంగా నార్త్ స్టేట్ల లోపల కూడా భారీగా కోము నిర్వహిస్తూ మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించారు. దాంతో పాటుగా ఈ రోజున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల నేపథ్యం లోపల ప్రస్తుతం ఛత్తీస్గఢ్, వరంగల్ కు సంబంధించినటువంటి బార్డర్ ఉన్నటువంటి అటు ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధి లోపల తెల్లవారుజామునుంటే సాయుధ బలగాలు కోమి నిర్వహిస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా పూర్తిగా కల్వర్ట్లు, రహదారులను జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు అటు భద్రాద్రి లోపల మావోయిస్టులు అటు ఆ సెల్ ఫోన్ టవర్ పేల్చివేత ప్రయత్నం చేయడం, ఆంధ్రలో ఇప్పటికే 2 బస్సులను తగలబెట్టడం, ఛత్తీస్గఢ్ లో కూడా ఉదయం బస్సులను, ప్రైవేటు వాహనాలను తగలబెట్టే పరిస్థితి జరిగింది. సో అదే సంఘటన ఇటువైపు ములుగు, భూపాలపల్లి కూడా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఇదివరకు అది నక్సల్ ఎఫెక్ట్ ఏరియా కావడంతో ఇక్కడ కూడా వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తూ ముందు జాగ్రత్తగా అయితే భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఎవరు వచ్చినా కూడా వారికి సంబంధించిన ఐడీలు అన్ని చెక్ చేసిన తర్వాతనే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు రాత్రి వరకు కూడా వాళ్ళు మావోయిస్టులు ఏదైనా చర్యలకు పాల్పడుతున్నటువంటి ఒక హెచ్చరికలు ఉన్నాయి. సో రాత్రి వరకు కూడా ఈ యొక్క సాయుధ బలగాల పహారా కొనసాగుతుంది. సో ఏం జరగబోతోంది, ఈ యొక్క గ్రామాల లోపలికి, ఏజెన్సీ గ్రామాల లోపలికి సాయుధ బలగాలు రావడం, భారీగా ఆ సాయుధ బలగాలు ఉండడంతో కూడా ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఏం జరుగుతున్న ఒక భయంతో గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రేపు ఉదయం వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాయంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వేణు.